ఏమండి, ఈ అనిల్ రావిపూడి అని ఒక దర్శకుడు మీకు తెలుసు కదా. కొత్తగా పరిచయం చేయడం అవసరం లేదురండి. స్టార్ డైరెక్టర్. మన సంక్రాంతికి వస్తున్న సినిమా సూపర్ డూపర్ హిట్. ఆయన తీసిన చిత్రాలు 7, 8 అన్ని హిట్టే. అయితే ఆయనలో నాకు నచ్చింది ఏంటంటే, నేను గమనించింది కూడా ఏంటంటే, ఆయన ఒక క్రియేటివ్. నిజంగా చెప్పాలంటే కొత్తదనాన్ని ఎప్పుడు కూడా ఒక ట్రెండ్ని అతనే సృష్టిస్తున్నాడు. ట్రెండ్ని ఫాలో అవ్వట్లేదు సుమా, ఉన్న ట్రెండ్ని లేటెస్ట్గా తీసుకెళ్తున్నాడు. కొత్త ట్రెండ్ అతను తీసుకొస్తున్నాడు. మీరు చూడండి, సంక్రాంతికి వస్తున్నాం. గోదావరి గట్టు మీద రామచిలక అన్న పాట మరి ఇతను కొత్తగా చేసాడు. ఇది ఆ షూట్ కూడా కొత్తగానే ఉంది, ఆ మేకింగ్ కూడా కొత్తగా ఉంది. ఆ పాట, ఆ పాడే విధానం కావచ్చు, అంతా కూడా ఒక కొత్త తరహాగా తీసుకుంటే సూపర్ డూపర్ హిట్ అయిపోయింది ఆ పాట. తర్వాత వెంకటేష్ గారితో ఒక పాట పాడించాడు, అది కూడా అలాగే. సో ఆయన, నేను గమనించింది ఏంటంటే, ఆయన రీల్ టు రీల్ కొత్తదనం, ట్రెండ్ సృష్టిస్తూ వెళ్తున్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మొన్న ఉగాది నాడు చిరంజీవి గారిది 157వ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. దానికి మన అనిల్ రావిపూడి గారు దర్శకత్వం వహించనున్నారు. అయితే ఇక్కడ కూడా సాధారణంగా సినిమా, కొత్త సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం అంటే ఎంత పెద్ద హీరో అయినా ఇంకోటైనా ఏ సినిమా అయినా సరే, ఎంత పెద్ద బడ్జెట్ సినిమా అయినా సరే, పూజ చేస్తారు, క్లాప్ కొడతారు, ముహూర్తం షాట్ చేస్తారు, క్లోజ్ అయిపోద్ది అక్కడ. ఇప్పుడు దాకా ఏ దర్శకుడైనా అదే పని చేశాడు, కానీ ఇతను అలా చేయలేదు. నేను అన్నాను కదా, ట్రెండ్ సృష్టిస్తున్నాడని చెప్పేసి సృష్టించాడు. ఎలాగంటే, మనం ఒక సినిమా ఉందంటే ఆ సినిమాలో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకుంది హీరోని. అది నాగార్జున సినిమా, అది చిరంజీవి సినిమా, అది బాలకృష్ణ సినిమా, అది పవన్ కళ్యాణ్ సినిమా, వెంకటేష్ సినిమా, ఇలాగా ఫస్ట్ హీరోని గుర్తుపెట్టుకుంటాం. తర్వాత సెకండ్ స్థానం ఎవరికి ఇస్తాం? దర్శకుడికి ఇస్తాం. పలానా రాఘవేంద్రరావు గారి దర్శకత్వం బాగుంది, లేకపోతే వివి నాయక్ దర్శకత్వం, లేకపోతే రాజమౌళి దర్శకత్వం, ఇక రెండో స్థానం దర్శకుడికి ఇస్తాం. ఇక సినిమాలో పాటలు 5 ఉన్నా, 6 ఉన్నా, 10 ఉన్నా, పాటలు అన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయినాయి అనుకోండి, మ్యూజికల్ హిట్ ఉందనుకోండి, అప్పుడు సంగీత దర్శకుడిని మనం గుర్తుపెట్టుకుంటాం. కీరవాణి గారు మ్యూజిక్ బాగా కొట్టారు, ఏఆర్ రెహమాన్ అదరగొట్టాడు, ఇళయరాజా సంగీతం బాగుంది, ఇలా చెప్పుకుంటాం. సో టోటల్గా చెప్పుకునేది ఏంటంటే, ఆ సినిమాలో ఈ ముగ్గురినే మనం గుర్తుపెట్టుకుంటాం. కానీ అసలు విషయం ఏంటంటే, ఒక సినిమా తీయాలి అంటే ఈ ముగ్గురితో పాటు ఇంకా కొంతమంది ఉంటారు, టెక్నీషియన్స్. కో డైరెక్టర్ ఉంటాడు, కథా రచయిత ఉంటాడు, కో రైటర్ ఉంటాడు, ఎడిటర్ ఉంటాడు, కెమెరామ్యాన్ ఉంటాడు, ఆర్ట్ డైరెక్టర్ ఉంటాడు, కాస్ట్యూమ్స్ డిజైనర్ ఉంటాడు, మేకప్ మ్యాన్ కూడా ఉంటాడు. అతనిది ప్రధాన పాత్రే. ఆ సినిమాలో ఆ పాత్రకు అనుగుణంగా అతను మేకప్ చేయాలి. చూడండి, ముఖ్యంగా కమల్ హాసన్ సినిమాలో మేకప్ మ్యాన్కి ఎక్కువ పని ఉంటుంది. భారతీయ చిత్రం చూడండి, ఒక యంగ్ కమల్ హాసన్, ఒక ఓల్డ్ మ్యాన్ కమల్ హాసన్. నిజంగా ఓల్డ్ మ్యాన్ కమల్ హాసన్ మేకప్ మ్యాన్ ఎంతో కష్టపడ్డాడట, అది ఎవడో చెప్పుకోలేదు బయట. దశావతారం చూడండి, ఇలాగా చాలా. అయితే అనిల్ రావిపూడికి సృష్టించిన ట్రెండ్ అదే. తను ఏం చేశాడంటే, మొన్న ప్రమోషన్స్ చేశాడు, చాలా కొత్తగా చేశాడు. చిరంజీవి గారిని సెట్స్ మీద తీసుకురావటం, చిరంజీవి గారు పాత సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయిన గ్యాంగ్ లీడరు, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, ఇటువంటి ఆ సినిమాల్లో ఉన్నటువంటి ఆ సెట్స్ని, ఆ కట్అవుట్స్ని అక్కడ వేసి, కట్అవుట్ పక్కన ఒక్కొక్కరు నిలబెట్టాడు. ఒక కట్అవుట్ పక్కన ఎడిటర్ నిలబెట్టాడు, ఒక కట్అవుట్ పక్కన రైటర్ నిలబెట్టాడు, కో రైటర్ నిలబెట్టాడు, మ్యూజిక్ డైరెక్టర్ నిలబెట్టాడు. ఇలాగా నిలబెట్టి వాళ్ళని వినూత్నంగా చిరంజీవికి పరిచయం చేసి ఫైనల్గా ఇతను పరిచయం చేసుకున్నాడు. ఇదంతా ఒక 6-7 నిమిషాల వీడియో, ప్రమోషన్ వీడియో కింద చేసి వదిలేడు. నిజంగా కొన్ని కోట్ల వ్యూస్ వచ్చేదానికి. సినిమా ఎప్పుడో వచ్చే సంక్రాంతికి వస్తాట, 2026 సంక్రాంతికి వస్తాడు సినిమా. ఉగాది నాడేమో షూటింగ్ స్టార్ట్ అయింది.
పూజ జరిగింది, కానీ ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశాడు. ఇతను ఏం చేస్తాడంటే సినిమా షూటింగ్ అవుతూ ఉన్న కాసేపు కూడా షూటింగ్ అవుతూ ఉంటుంది, పక్కన ప్రమోషన్స్ ఏదో కొత్త తరహాగా ఆ స్క్రిప్ట్లు అతనే తయారు చేసి లేకపోతే ఎవరితోనో స్క్రిప్ట్ రాయించి ప్రమోషన్స్ వదులుకుంటూ వెళ్ళేటప్పటికి 26 సంక్రాంతికి వచ్చేసరికి సినిమా పీక్ స్టేజ్కి పబ్లిసిటీ అయిపోతుంది. దీనికి ఏం కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిన అవసరం లేదు, వెరీ సింపుల్. ఆ కెమెరామెన్ అక్కడే ఉంటాడు, ఎడిటర్ అక్కడే ఉంటాడు, అందులో ఆ ప్రమోషన్స్లో యాక్ట్ చేసే వాళ్ళు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేసే తారాగణాన్ని తీసుకుంటాడు, బయట వాళ్ళు ఎవరు కాదు. ఈయన కూడా ఒక యాక్టర్గా మంచి నటుడు కాబట్టి అనిల్ రావిపూడి కూడా యాక్ట్ చేస్తాడు అందులో. ఏం చేద్దంటే సంక్రాంతికి వస్తున్న అలాగే తీశాడు కాబట్టి. సో ఇవన్నీ ఎందుకు చెప్తా అంటే రాబో సంక్రాంతికి వచ్చే చిరంజీవి సినిమా పెద్ద గొప్ప సినిమాను ఇంకోటో లేకపోతే నాకు చిరంజీవి గారి మీద ఉన్న అభిమానంతో నేను చెప్పట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే అనిల్ రావిపూడిని చూసి ప్రతి యువకుడు నేర్చుకోవాలి, ట్రెండ్ సృష్టించాలి. చాలామంది ఫెయిల్ అవున కారణం ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ ఎక్కడో ఆగిపోతుంది. పాత తరహా ఆలోచనలు, పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు కొత్త తరానికి రారు, కొత్త తరాన్ని అంది పుచ్చుకోలేరు, ట్రెండ్ని సృష్టించలేరు. వాళ్ళు అనుకుంటే చేయగలరు కానీ అనుకోరు. ఆ మైండ్ ఎప్పుడు పాతకాలపు ఆలోచనలోనే ఉంటాయి, అక్కడే దెబ్బవుతున్నారు. సో ఈ సినిమా రంగాన్ని ఏ విధంగా అయితే అనిల్ రావిపూడి ఎంజాయ్ చేస్తున్నాడో యువత వాళ్ళ రంగాలు, వ్యాపార రంగం కావచ్చు, ఉద్యోగ రంగం కావచ్చు, ఇతరత్ర ఏదైనా సరే ఇలా ట్రెండ్ను సృష్టించుకుంటూ వెళ్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఎక్కడో దాకా ఎందుకండి, మెగాస్టార్ చిరంజీవి మరి ట్రెండ్ను సృష్టించాడు కదా. ఆయన సినీ రంగానికి వచ్చేసరికి అప్పటిదాకా ఉన్నటువంటి హీరోలు అందరూ కూడా తల డూప్లికేటు, విగ్గు, ఫుల్ మేకప్. ఎంత మేకప్ అంటే పెదాలు కూడా లిప్స్టిక్ వేసుకునేవారు వాళ్ళు. కానీ చిరంజీవి గారు వచ్చిన సాకుండా ఫుల్ న్యాచురల్. ఖైదీ సినిమా చూడండి, అయింది ఫుల్ న్యాచురల్. ఆయన చామన్ ఛాయే, పెద్ద కలర్ కాదు, మహా అందగాడు కూడా కాదు, మహేష్ బాబు ఆ స్థాయి కలరు, ఆ స్థాయి అందం కూడా కాదు. కానీ ఆ ఉన్న చామన్ ఛాయతోటే ఆ ఒరిజినల్ హెయిర్, మేకప్ లేకుండా యాక్ట్ చేశాడు, సూపర్ డూపర్ హిట్ అయ్యాడు. ఇకపోతే ఫైట్స్ డ్యాన్సులు కూడా ఒరిజినల్గా చేశాడు, న్యాచురల్గా చేశాడు, కష్టపడ్డాడు, డిఫరెంట్గా చేశాడు, డ్యాన్స్లో స్పీడ్ను ప్రవేశపెట్టాడు, ట్రెండ్ సృష్టించాడు. మరి ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ట్రెండ్ సృష్టించాడు. ప్రజాసేవ ఎలా చేయాలో ప్రజలకి కొత్త తరహాగా చూపించుకుంటూ వెళ్తున్నాడు. అది మనకు కావాల్సింది. నేటి యువత అది నేర్చుకోవాలి. నేను చెప్తున్నా, డెఫినెట్గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ చిరంజీవి గారి సినిమా వచ్చే సంక్రాంతికి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, అందులో రెండో ఆలోచన లేదు. ఓకే, థ్యాంక్ యూ.